హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శైలజ. ఇదైతే వీక్ష బర్త్డే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ పార్టీ వరకు ఏమైతే అయిందో నేను డే మొత్తం వ్లాగ్ తీశాను. సో చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఇది మార్నింగే దానికి స్నానం చేయించే ముందు ఇలాగా బొట్టు పెట్టి నూనె రాస్తున్నాము. ఫస్ట్ అయితే నేను మా హస్బెండ్ చేసాం, తర్వాత అత్తయ్య మావయ్య చేశారనమాట. అదైతే చాలా ఎగ్జైట్ అయిపోతుంది. అసలు ఇవాళ నా పుట్టినరోజు, నేను కేక్ కోస్తాను అని. యాక్చువల్గా 1 మంత్ ముందు నుంచే నా బర్త్డే వచ్చేస్తుంది, నేను కేక్ కోస్తాను, ఈ కలర్ కేక్ కోస్తాను, ఆ కలర్ కేక్ కోస్తానని నాకు చాలా కేకులు తిండి, నేను అన్నీ కోసేస్తాను అని చెప్తూ ఉంది. సో ఆ రోజు ఇంకా ఫుల్ స్వింగ్లో ఉందన్నమాట పాప మార్నింగ్ నుంచే. సో ఆ రోజు ఏం చేసాము, ఏం స్పెషల్స్ చేసాము, పార్టీ ఏం చేసాము అన్నీ కూడా నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. అండ్ చాలామంది వీక్ష బర్త్డే రోజు నాకు మెసేజ్ చేశారు, హ్యాపీ బర్త్డే వీక్ష అని. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, అసలు యాక్చువల్గా వీక్ష బర్త్డే రోజు ఏం చేద్దాము, బయటకి ఎక్కడికైనా వెళ్దామా లేకపోతే ఇంట్లో సింపుల్గా పార్టీలా చేద్దామా అని అనుకుంటూ ఉన్నామన్నమాట. సో ఫైనల్గా అయితే ఇంట్లో సింపుల్గా పార్టీలా చేసేసాము. యాక్చువల్గా సమ్మర్ హాలిడేస్ ఎవరు లేరు. సో మేము ఎక్కడికైనా వెళ్దామన్నా చాలా ఎండలుగా ఉండి బేబీతో రిస్క్ అని చెప్పి ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇంకా మేమే ఇంట్లో సింపుల్గా చేసేసామన్నమాట. ఎవరిని పెద్దగా ఏం పిలవలేదు. మా చుట్టుపక్కల వాళ్ళ ఇంటి వాళ్ళనే పిలిచాము, పిల్లలందరినీ అండ్ పేరెంట్స్ని వాళ్ళనే పిలిచాము. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే కూడా రాలేదు. అప్పుడు ఎలక్షన్స్ టైం అని ఇంకా ఓట్ అది వేయాలని చెప్పి ఇంకప్పుడు అసలు రాలేదన్నమాట. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వచ్చారు అంతే. సో రిలేటివ్స్ అయితే మేము పెద్దగా ఎవరిని పిలవలేదు. జస్ట్ పక్క వాళ్ళని పక్కింటి పిల్లల్ని ఇలాగా పేరెంట్స్ని జస్ట్ సింపుల్గా అయితే చేసేసుకున్నాము. సో కరెక్ట్గా ఎలక్షన్స్ టైమ్ ఇక్కడ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళందరూ అటు సైడ్ వెళ్ళిపోవడం, ఆంధ్ర సైడ్. సో ఆ టైం అంతా చాలా హాట్గా గడిచింది కదా, మొత్తం అట్మాస్ఫియర్ అంతా స్టేట్ మొత్తం అలానే ఉంది. తెలంగాణ ఎలక్షన్స్, ఆంధ్ర ఎలక్షన్స్ ఒకేసారి జరిగాయి కదా. సో ఇక్కడైతే నేను వీక్షకి గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టము. సో ఎప్పుడైనా ఏదైనా ఏం చేయను స్వీట్ అంటే గులాబ్ జామ్ చేయంటుంది. సో దాని ఫేవరెట్ గులాబ్ జామ్ అనమాట. ఇంకా అదే చేశాను నేను బర్త్డేకి. అండ్ అత్తయ్య గారు అయితే పులిహార చేశారు. ఇక్కడైతే మేము ఇంకా లంచ్ చేసేసి ఇక్కడ డెకరేషన్ స్టార్ట్ చేసాము. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అమెజాన్లో ఒక థీమ్ అనుకుని ఒక డెకరేషన్ది థీమ్ నేను పర్చేస్ చేశానని. సో దాంట్లో ఈ కర్టెన్ వచ్చిందనమాట, వైట్ నెట్టెడ్ కర్టెన్. అండ్ అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ స్టాండ్ కూడా నేను అది అమెజాన్లోనే తీసుకున్నాను వీటితో పాటే. యాక్చువల్గా ఆ స్టాండ్ ఎప్పటి నుంచో నేను తీసుకుందాం అనుకుంటున్నాను, బట్ ఫైనల్గా ఇప్పుడు అయ్యింది. ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే ఏ ఫంక్షన్ అయినా లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ అయినా అలా బ్యాక్గ్రౌండ్ వేసుకొని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. సో దానివల్ల నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను, అవ్వట్లేదు. సో ఫైనల్గా అయితే ఇప్పుడైతే తీసుకున్నాను. సో ఇలా అయితే వైట్ నెట్టెడ్ కర్టెన్ వచ్చింది, దీనికి ఇలా బ్యాక్గ్రౌండ్ వేసేస్తున్నాం అనమాట. మా వారైతే ఇక్కడ వెనకాల డెకరేషన్ మొత్తం ఆయన చూసుకున్నారు. నేను మా వదిన మాత్రం ఇక్కడ వెనకాల బెలూన్స్ అది ఊది ఇచ్చాం అనమాట. వీక్ష అయితే ఆ రోజు అస్సలు పడుకోలేదు, బర్త్డే హడావిడిలో ఉంది పాప. సో అదేమో మొత్తం అన్నీ తీసేస్తుంది, చైన్ ఇవ్వట్లేదు. ఇంకా అక్కడ కూర్చోబెట్టి ఒక బెలూన్ ఊదేసి ఇచ్చాం అనమాట. సో ఇవైతే హ్యాపీ బర్త్డే కార్డ్ వచ్చింది వెనకాల. అండ్ ఇంకా ఎల్ఈడి లైట్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. సో అవన్నీ ఫిక్సింగ్ అంతా మా ఆయన చూసుకున్నారు. నేను మా వదిన అయితే బెలూన్స్ అయితే ఊదిచ్చేసాము. సో ఫాస్ట్గా అవుతుందని. ఇంకా అత్తయ్య గారు అయితే పులిహార అది చేస్తున్నారనమాట. ఈవినింగ్ స్నాక్స్ కింద పెడుతున్నాము వచ్చిన వాళ్ళందరికీ. సో అందుకోసం పులిహార కూడా చేద్దాము, ఒక్క స్వీట్ ఒకటి అయిపోయింది కదా, ఏదైనా చేద్దాము, పులిహార చేస్తే బాగుంటుందని చెప్పి ఇంకా అత్తయ్య గారు మావయ్య గారు ఆ పనిలో ఉన్నారు. మేమైతే మేము ముగ్గురం ఇక్కడ ఈ డెకరేషన్లో ఉన్నాము పాపను చూసుకుంటూ. అండ్ ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇన్స్టాగ్రామ్లో నా రీల్స్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇంకా ఎవరైనా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తాను. అండ్ కొన్ని ఏంటంటే నాకు మెసేజెస్ కూడా వస్తున్నాయి, రిక్వెస్ట్లు. అది ఫేకో నిజమో నాకు తెలియదు కానీ నా రీల్స్ చూసి వెబ్ సిరీస్లోని ఇంకా షార్ట్ ఫిలిమ్స్లోని ఛాన్సెస్ వస్తున్నాయన్నమాట. బట్ ప్రస్తుతానికైతే నేను రెడీగా అయితే లేను. బట్ పాప చిన్నది కాబట్టి మేబీ ఫ్యూచర్లో ఏమైనా ఉంటే మా హస్బెండ్ పర్మిషన్ ఇస్తే ఓకే.
చేస్తాను. బట్ అవి వస్తున్నాయి కానీ నేను పెద్ద ఆన్సర్ కూడా ఇవ్వట్లేదు పాపం. అవి కొన్ని ఫేక్ అయ్యి ఉండొచ్చు, కొన్ని నిజంగా రావచ్చు. సో అదనమాట. సో ఇంకా ఎవరైతే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వకపోతే కింద లింక్ ఇస్తాను, ఫాలో అవ్వండి. సో అందులో కూడా నేను రీల్స్ చేస్తూ ఉంటాను, పెడుతూ ఉంటాను. అండ్ అలాగే ఏ వీడియోస్ చేస్తానో వాటి లింక్స్ కూడా పెడుతూ ఉంటానన్నమాట. సో ఇక్కడైతే డెకరేషన్ చేస్తున్నాము. యాక్చువల్గా నేను యానిమల్ థీమ్ కూడా చూశాను అమెజాన్లో, అది పెడదామా అనుకున్నాను కానీ అది టోటల్గా బెలూన్స్ అయిపోతుంది. ఇదైతే నాకు కొంచెం బాగా అనిపించింది, వైట్ అండ్ గోల్డ్ కలర్ థీమ్లో. అండ్ ఈ కర్టెన్స్ కూడా మళ్ళీ ఎప్పుడైనా కూడా యూజ్ అవుతాయి. అండ్ ఎల్ఈడి లైట్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు కదా. మిగతావి అయితే ఒక్కసారి చేసుకుని పడేసేటట్టుగా ఉంటుంది. ఇదైతే మళ్ళీ మనం దేనికైనా ఏదైనా ఫెస్టివల్ వచ్చినా కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు. సో ఈ థీమ్ కూడా నాకు నచ్చి ఇది పెట్టాను అనమాట ఆర్డర్. అండ్ ఇక్కడైతే చూస్తున్నాము థీమ్ ఎలా ఉంది, దాన్ని బట్టి ఎలాగా డెకరేట్ చేయాలి అని చెప్పి సో చూస్తున్నాం అనమాట. అండ్ నేను పెట్టిన దాంట్లో అయితే ఈ బెలూన్స్ కొంచెం తక్కువే వచ్చాయండి. ఎందుకంటే వాడు ఎలా ఇచ్చాడో థీమ్ దాని ప్రకారమే మేము పెట్టాము. కాకపోతే బెలూన్స్ అయితే తక్కువ వచ్చాయి. మళ్ళీ మేము బయటికి వెళ్ళి వైట్ కలర్ బెలూన్స్, గోల్డ్ కలర్ బెలూన్స్ తెచ్చుకొని మళ్ళీ డెకరేట్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్గా పార్టీ 6:30కి చెప్పాము. నేను మార్నింగే వెళ్ళి మా చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచేసి వచ్చాను అనమాట. ఇదంతా ఆఫ్టర్నూన్ చేసుకుంటున్నాము. అండ్ ఫైనల్గా అయితే ఈవినింగ్ నేనైతే ఇలా డ్రెస్అప్ అయిపోయాను. నా డ్రెస్ అయితే ఇలా సింపుల్గా వైట్ కాబట్టి ఇలా తీసుకున్నాను. అండ్ డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మొత్తం అంతా క్లీన్ చేసి ఇంకా గెస్ట్ అందరూ వచ్చేస్తారు కాబట్టి పాపను కూడా రెడీ చేసేసామన్నమాట. వీక్ష అయితే అసలు ఒక్క ఫోటో కూడా తీనివ్వలేదు. ఒక్కసారి డ్రెస్లో ఫోటో తీస్తానన్నా అస్సలు తీనివ్వలేదు. అలా తిరుగుతూనే ఉందన్నమాట. దాని ఎగ్జైట్మెంట్ ఎప్పుడు కేక్ కోసేద్దామా అని. యాక్చువల్గా వీళ్ళు ఇలానే ఉంటారు. ఏదైనా ఫంక్షన్ అయినా లేకపోతే ఏదైనా సెలబ్రేషన్స్ అయినా కొంచెం క్రాంకీ అవ్వడం కానీ లేకపోతే అసలు మాట వినకపోవడం కానీ సో ఇలా ఉంటూ ఉంటారు. అంటే డైలీ రొటీన్ కన్నా కొంచెం ఆ ఫంక్షన్ హడావిడి, ఆ అట్మాస్ఫియర్ వేరే ఉంటుంది కదా. సో ఇక్కడైతే మాకు గెస్ట్ అందరూ వచ్చేసారు. కేక్ కూడా రెడీగా ఉంది. ఇంకా వీక్ష అయితే అస్సలు ఆగట్లేదు, ఎప్పుడు కోసేద్దామా అని చూస్తుంది. బట్ మేమైతే ఒక్క నిమిషం ఆగు, ఫోటో తీసుకుంటా అని పాపం ఆపుతున్నాము. అదైతే ఇంకా అసలు నన్ను కొయ్యనివ్వట్లేదని చెప్పి ఫైనల్గా క్రాంకీ అయిపోయింది. సో ఇక్కడ యాక్చువల్గా నేను ఒక కేక్ అనుకున్నాను. యాక్చువల్గా వైట్ అండ్ గోల్డ్ థీమ్ కదా, సో అలాంటి టైప్ ఏదైనా కేక్ అనుకున్నాను. బట్ అది కుదరలేదు. ఫైనల్గా ఇలా రెడ్ కలర్ సిండ్రెల్లా కేక్ తీసుకున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. స్ట్రాబెర్రీ ఫ్లేవర్, దాని ఫేవరెట్ ఫ్లేవర్ తీసుకున్నాము. సో చాలా బాగుంది. అండ్ దాని మీద వీక్ష టర్న్స్ 3 అని రాయించాను. ఇక్కడైతే పాపకి స్పెషల్గా చైర్ వేసాము. బట్ అది అస్సలు కూర్చోలేదు, ఏడ్చేసింది. ఇంకా అసలు చైర్ తీసేసి మేమే ఎత్తుకుని కోయించామన్నమాట. మేము చేయి పట్టుకుని కోయిస్తానన్నా కూడా అది వినలేదు. నేను ఒక్కదాన్నే కోస్తాను, ఇది నా బర్త్డే అని గొడవ చేసింది. అమ్మో ఇది చాలా పెద్ద అయింది, సరే నువ్వే కోయి అని చెప్పి ఇంకా దాన్ని కోసేయమని చెప్పామన్నమాట. ఇంకా అదే కోసింది. రేఖలు యువతలు కొట్టు, ఇక్కడ కొట్టు. అక్క దాని మీద పడుతుంది అంతాను, దాని మీద పడుతుందమ్మా, దాని మీద పడుతుంది. అందుకని వద్దు వద్దు, దాని మీద పడుతుంది. అది అంతా దాని మీద పడుతుంది, దాని మీద వద్దు. అలాగొద్దు, దాని మీద పడుతుంది. ఇలా కొట్టు. అట్లే అని
సో ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అయిపోయి ఇక్కడ అందరికీ స్నాక్స్ అయితే పెట్టాము. అండ్ వీక్షకి అయితే కేక్ అంటే చాలా ఇష్టం. అది కేక్ కోయడం తర్వాత కేక్ పెట్టండి అంటుంది. దానికి కప్లో వేసి ఇచ్చేసాం అనమాట. అండ్ కేక్ కోయడం కూడా అంతే సరదా. ఎంతమంది ఉంటే అంతమందితో సోలోగా కేక్ కటింగ్ చేయించుకుంది. మళ్ళీ ఇక్కడ వదిన చేత చేయించుకుంది, మా మావయ్య గారి చేత చేయించుకుంది, అందరితో కేక్ కోసిందనమాట. సో అలా అయితే ఎంజాయ్ చేసాం. పార్టీ అయితే చాలా బాగా జరిగింది. కేక్, ఐస్ క్రీము దాని ఇష్టం అనమాట, తినేసింది. ఇంకా నాకు నో చెప్పడానికి కూడా లేదు. దాని బర్త్డే దాని ఇష్టం అన్నట్టుగా ఉందన్నమాట. సో ఇంకా సరే ఎంజాయ్ చేస్తోందని నేను ఇంకా వదిలేశాను. ఇక్కడైతే నేను మా పక్క వాళ్ళ పాపని ఎత్తుకున్నానమాట. అది చూసి అమ్మ నువ్వు పాపని ఎత్తుకున్నావు నన్ను ఎత్తుకోలేదని బాగా గొడవ చేసింది. సరే నిన్ను కూడా ఎత్తుకుంటానని చెప్పి ఇద్దరిని ఎత్తుకుని ఫొటోస్ తీయించుకున్నాను అనమాట. అదే ఇక్కడ వస్తుంది చూడండి మీరు. ఇలా తిరుగు రేఖలు. అప్పుడు చెప్పారు కదా ఫోటో ఇదిగో అక్కడ చూడ అలాగే పెడతా. ఇలాగా నిజంగా తినేవాళ్ళు బంగారాలు. సో ఇదన్నమాట ఈ వీడియో. ఫైనల్గా బర్త్డే పార్టీ అయితే చాలా బాగా జరిగింది. అండ్ లాస్ట్లో ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ రింగ్ చేయండి. నా కమింగ్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు దిస్ ఇస్ శైలజ. టేక్ కేర్, బాయ్.